ఇప్పుడు ఎలక్షన్లో బై ఎలక్షన్ ఇది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాబట్టి ఎంతైనా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గోపీనాథ్ గారు వారి గోపన్న అని చెప్పి పేరుతో పిలిచి చాలామంది ఎందుకంటే ఇక్కడ గ్రామాల్లో మేము వాళ్ళ లోపల గల్లీలలో కానీ తిరిగినటువంటి పరిస్థితుల్లో చూస్తే అంత బీఆర్ఎస్కి ఓటేస్తాం. ఎందుకంటే మాకు గోపన్న ఇక్కడ అభివృద్ధి చేసిండు, కేసీఆరే కావాలంటున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు మాకు అనిపిస్తున్నది. ఈ 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పిన ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇంటికి ప్రచారానికి వెళ్ళినా మీరు వచ్చే అవసరం లేదు, మేము వేసేది కేసీఆర్ కారు గుర్తుకు వేస్తామని చెప్పని గంటాపదంగా మహిళలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల మహిళ కూడా మేము కేసీఆర్కి ఇస్తామని డిసైడ్ అయ్యాము. మేము ఎక్కువ సానుభూతితోనే పడితే ఓట్లు లేదు, సానుభూతి లేదు. మా కేసీఆర్ మీద కేటీఆర్ మీద, కేటీఆర్ గారు హైదరాబాద్ను ఒక ఐటీలో ఒక ప్రపంచంలో ఒక విధంగా అసలు వాస్తవంగా చెప్తే ఇక్కడ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ ఇంత మాస్ కేసీఆర్ గారే మాకు రంజాన్కి కానీ మాకు బక్రీద్కి కానీ ఎన్నో కార్యక్రమం ఎన్నో మాకు ఇవ్వడం జరిగింది. మన షాదీ ముబారక్ కూడా ఈరోజు దాంతోనే మేము ఇదవుతున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా పరేషాన్ ఉన్నాం సార్. ఏ పథకం కూడా సరిగ్గా వస్తలేదు. మాకు ఒక పథకం పెట్టిండి, అది ఏది మన ఫ్రీ బస్ అని చెప్పి అది కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే మాకు సిలిండర్ పైసలు కూడా వస్తలేవు సార్, ఏది కూడా మాకు రావట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్కార్ కళ్ళు తెరుగుంది. కేసీఆర్ కాబట్టి ఇలా ప్రశాంతంగా 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ హైదరాబాదు తెలంగాణను ఇప్పుడు అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్తామంటున్నారు, బీజేపీ గుణపాఠం చెప్తామంటారు. బీజేపీ అసలు ఉనికి లేదు. 80% 100% కేసీఆర్కే ఓటిస్తామని చెప్పి డిసైడ్ అయ్యి కారు గుర్తుకే ఓటిస్తామని చెప్పి కింది చిన్న 80 కొత్త ఓటర్స్. ఇలా నిన్న కేటీఆర్ గారు రోడ్ షోలో చూస్తే యువకులే మొత్తం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులే స్వచ్ఛందంగా ఇలా వాళ్ళు ఏమంటున్నారు, మైనార్టీలు ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ గారు చేశారు కాబట్టి మేము కేసీఆర్కే ఓటేస్తాం. మైనార్టీలు మొత్తం మా నాయకుడు ఓవైసీ గారు ఎన్ని పిలుపులు ఇచ్చినా ఏం చేసినా కూడా అది ఓన్లీ ఓల్డ్ సిటీ మట్టుకే. ఈ జూబ్లీ హిల్స్లో ఓవైసీ కానీ ఎవరిది కూడా నడది, ఓన్లీ కేసీఆర్ నడుస్తుంది, కేటీఆర్ నడుస్తుంది.